జరిగిందో అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నీ అవినీతికి అంతుందా? 2019లో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత? నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీతం 680 కోట్లు నిజం కాదా? 550 కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బును ఖర్చు పెట్టింది నిజం కాదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంకా అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు, పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవ్వలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు, అబద్ధం నిజమైపోదు. గడిచిన 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా 51 రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా? కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా. ఎంతోమంది పట్టాభి లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావు. నిన్న మాట్లాడుతున్నావు ఒకటి, పక్కన ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ కొడతల రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము. వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు, ముగ్గురు ఒకసారి మాట్లాడలేము. అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. మాకు నాదెండ్ల మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, పిఏసీ చైర్మన్. ఆయన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్నంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారి గురించి బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ రంగనాథ్ రాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి, గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ ఇస్తుతూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా ఆపి ప్రయత్నంలో కానీ ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేసావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంటావు, డైఫర్వాల్ అంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. డిబేట్కి రండి మనోహర్ గారు, మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం, మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీకి అక్రమాలే ఉన్నాయి. పురపాలక సంఘాలు నిర్వీర్యం చేశావు. పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.
సర్పంచ్లుగా నెగ్గి ఎందుకు నెగ్గావురా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూరుని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదికి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచ్లు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా 3000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కౌన్సిలర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ మళ్ళీ నెగ్గుతాడా అని. అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా? మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా? ఇక్కడ ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు. మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకి ఏం చెప్తే చేస్తూ ఉన్నాం. ఈ డబ్బు ఉందే లేదనకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే హౌస్కి రండి, హౌస్లో వచ్చి మాట్లాడచ్చు. ఎలాగండి? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చోబెడతారా? ఎమ్మెల్యే గెలిపించారు. శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకే నువ్వు రుణపడి ఉన్నావు. పులివెందలకి ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు? మీ సొంత బాబాయిని ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. ఆ మర్డర్ కేసులో ఈ రోజు వరకు కనీసం ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఆ రోజు వివేకానంద రెడ్డిగా చావును అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది.